ఈ కథ ఆరంభమయ్యేది రాకుమారుడు చంద్రకాంత్ జన్మించటానికి ముందు సోనాపుర రాజ్యంలో ఒకానొక చోట ఒక బందిపోటు మల్కాన్ అనే వ్యక్తి ఉండేవాడు. పేద ప్రజల దేవుడికి బందిపోటు సర్దార్కి, పేద ప్రజల దేవుడికి బందిపోటు సర్దార్కి, పేద ప్రజల దేవుడికి. నాకు ఎవరు జేజేలు కొట్టాల్సిన అవసరం లేదు. మల్కాన్ చేసిందంటూ ఏమీ లేదు. ఏదైతే మీ సొంతమో దాన్నే మీకిచ్చాడు. సొంతం చేసుకోవాలనుకుంటే వచ్చి మీ హక్కుని సొంతం చేసుకోండి. పేద ప్రజల దేవుడికి, పేద ప్రజల దేవుడికి, పేద ప్రజల దేవుడికి. మహారాజు గారికి కూడా అలా జేజేలు పలకరేమో. రాజు కన్నా బందిపోటు మల్కాన్నే ఎక్కువగా అభిమానించేవారు. అయినా రాజు ప్రజల నుండి పన్ను తీసుకుని అంతఃపురం నిర్మించుకుంటాడు. కానీ బందిపోటు లూటీ చేసిన ధనం సాదాసీదా పేద ప్రజలకిస్తుంటాడు. తన సంపాదన అపరిమితం. ఆ బందిపోటు అజ్ఞాత ఖజానాపై ఒక మోసగాడు ఘనశ్యామ్ దృష్టి పడింది. తను ఆ ఖజానాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. కొండదేవత కొంటె పనులు మాను. ముందుంది నజరానా, తెరుచుకో ఖజానా. మహారాజు తన సైనికులకు వేతనాలు సరిగ్గానే ఇస్తున్నాడన్నమాట. నువ్వు సైనికుల వేతనాల గురించి కాదు, నీకు పడే శిక్ష గురించి ఆలోచించు మల్కాన్. పరుగులు పెట్టించి చివరికి ఇలా దొరికావు. అయితే సేనాపతి గారు, మీరు నాకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలా పరుగులు తీస్తేనే మనిషి ఆరోగ్యంతో ఉంటాడు. నేను మహారాజు గారికి నివేదిస్తాను, నీకు ఎలా అయినా సరే మరణ శిక్ష విధించమని. తీసుకురండి వీణ్ణి. బందిపోటు మల్కాన్, మా ముందు బందీగా నిలబడ్డావు. అవమానంగా లేదా? అవమానం జరిగితే మాత్రం ఏమిటి, అభిమానం పొందితే చాలు. నువ్వు చేసింది ఎంత పెద్ద అపరాధమో తెలుసా? రాజ్య నియమాల ప్రకారంగా నువ్వు చేసిన దానికి పడేది ఒకటే శిక్ష, మరణ శిక్ష. కానీ నువ్వు ఈ షావుకారులు, వ్యాపారుల దగ్గర కాజేసిన ధనం నువ్వు వాళ్ళకి అప్పగిస్తే అప్పుడు నీ శిక్ష కాస్త తగ్గించే విషయం ఆలోచిస్తాం. మర్యాద. క్షమించండి మహారాజా, నేను మొదటిసారి షావుకారులని, వ్యాపారులని, అలాగే మహారాజుని ఒకే చోట చూస్తున్నాను. నీ ఉద్దేశం? మహారాజా, ఈ వ్యాపారులు, షావుకారులు ప్రజల ధనాన్ని కాజేస్తారు. వాళ్ళ ఒక్కొక్క రక్తపు చుక్క దాగి భవంతులు నిర్మించుకుంటారు. అయినా మీరు వీళ్ళని రక్షించాలనుకుంటున్నారా? అది కేవలం నీ దృష్టిలో మాత్రమే మల్కాన్. కానీ రాజ్యం ఇలాంటి వ్యాపారులు, షావుకారులతోనే నడుస్తుంది, కానీ నీలాంటి వాళ్ళతో కాదు. వ్యాపారంలో అధిక ధనం ఆర్జించొచ్చనిపిస్తే ఈ దొంగతనాలు వదిలే వ్యాపారిగా మారిపో. వ్యాపారిగా మారితే నేను బందిపోటుగా ఉండి చేసే పనులు చాలా చేయలేను మహారాజా. అవును, నేను లూటీలు చేస్తున్నాను.
కానీ ప్రజలందరికీ కూడా తెలుసు ఇంతవరకు మల్కాన్ ఏ పేదవాణ్ణి కూడా దోచుకోలేదని. నేను కేవలం ఈ ధనవంతుల్ని మాత్రమే దోచుకుని వీళ్ళ అక్రమ ధనాన్ని జనాలకి పంచుతుంటాను. పేదవాళ్లైనా వ్యాపారులైనా మా దృష్టిలో ప్రజలందరూ కూడా సమానమే. ఈ రాజ్య నియమానుసారంగా ఈ అపరాధానికి మరణశిక్షే. కానీ నువ్వు మంచి మనిషివి. అందుకే మేము నువ్వు మారడానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నావు. ఈ వ్యాపారుల వద్ద లూటీ చేసిన సొమ్ముని ఎక్కడ దాచావో మాకు చెబితే మేం నీకు ప్రాణభిక్ష పెడతాం. మహారాజా, మీరు అర్థం చేసుకోవడం లేదు. ఆ ధనం ఈ వ్యాపారులది, షావుకారులది కాదు, ప్రజలది. ఆ సొమ్ముని నేను అవసరాల్లో ఉన్న ప్రజలకి తప్ప ఇంకెవ్వరికీ కూడా ఇవ్వలేను. చివరికి ఆ ధనం మట్టిలో కలిసిపోయినా పర్వాలేదు. ఈ బందిపోటు ఇలా వినడు మహారాజా. వీడికి మరణశిక్ష విధించండి. అవును మహారాజా, అతను ప్రాణాలతో ఉంటే మా వ్యాపారులు శ్వాస కూడా తీసుకోలేరు. మహారాజా, ఇతనికి మరణశిక్ష విధించండి. మహారాజా, ఇతనికి మరణశిక్ష విధించండి. మరణశిక్ష వేయండి. వ్యాపారుల కపట బుద్ధి. మహారాజా, మల్కాన్! సేనాధిపతి, ఈ బందిపోటుని తీసుకెళ్ళండి. రేపు సూర్యోదయానికి ముందే ఇతన్ని ఉరి తీయండి. పద. చూడు ఘనశ్యామ్, ఆ ఘనశ్యామ్ గోకులంలో లీలలు చేసే దేవుడైతే ఈ ఘనశ్యామ్ అమాయక పేదల్ని హింసించే రాక్షసుడు. నా గురించి నువ్వేం విచారించుకో. మల్కాన్ మంచి కోసమే జీవిస్తాడు, మంచి కోసమే మరణిస్తాడు. రాజా నర్సింగ్ బందిపోటు మల్కాన్కి విధించిన మరణశిక్ష సరైనదో కాదో అనే విషయం రాబోయే సమయమే సమాధానం చెప్తుంది. బందిపోటు మల్కాన్ మొహంలో మరణశిక్ష పట్ల ఏ భయం లేదు. తను ఆవు చెంతకి వెళ్లే లేగదూడలాగా ఉరితాడు వద్దకి వెళ్తున్నాడు. అయ్యో, మల్కాన్ దొరికిపోయాడు. చాలా దారుణం. ఇలా ఎలా జరిగిపోయాడు? ఇది చాలా దారుణం. మా మల్కాన్ దొరికిపోయాడు. చాలా దారుణం. పేదోళ్ళ దేవుడు మల్కాన్ పట్టుబడ్డాడు. ఏదో అనర్థం జరగబోతుంది. ఎంత దారుణం. చాలా అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు? చాలా దారుణం. మల్కాన్ దొరికిపోయాడు. సోనాపూర్ ప్రజలారా, ఈ బందిపోటు మల్కాన్ని జాగ్రత్తగా చూడండి. తనని తాను రాజు కంటే అధికుడనని భావించాడు. రేపు సూర్యోదయానికి ముందే ఇతన్ని ఉరి తీయటం జరుగుతుంది. అందరూ గుర్తుంచుకోండి, రాజ్య నియమాలకు విరుద్ధంగా ఎవరు వెళ్ళినా వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది. మల్కాన్, మాకిష్టం లేదు, అయినా అడుగుతున్నాం. మరణించే వాళ్ళ ఆఖరి కోరిక తప్పకుండా తీర్చబడుతుంది. అందుకే అడుగుతున్నాం, నీ చివరి కోరిక ఏమిటో చెప్పు. సేనాపతి, మీరేం చింతించకండి. నా కోసం మీరు మళ్ళీ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మల్కాన్ జీవితంలో ప్రతి క్షణం అంతిమ క్షణం అనుకునే జీవిస్తుంటాడు. తప్పుకోండి. ఉరికంబం ఎక్కించాల్సింది రేపుదయం కదా. యమధర్మరాజుకి భోజనం తినిపించడానికి వచ్చావా? అదే లేదు, యమధర్మరాజు కాదు, మా భగవంతుడికి. మల్కాన్, ఈ చేతులతో ఎందరో అపరాధం నేను ఉరి తీశాను. కానీ నాకెందుకో అర్థం కావటం లేదు ఇప్పుడు. నన్ను ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే మీ కార్యం అంత కఠినంగా మారిపోతుంది. సరే, ఈ విషయాలని వదిలేయండి. భోజనం తినిపించిన ఆకలిస్తుంది.
ఏం జరగబోతోంది? ఏం జరగబోతోంది ఇక్కడ? కాపాడండి! 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 నరమాంకు పక్షులు! కాపాడండి! నరమాంకు పక్షులు! అయ్యో! రక్షించండి! 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 కాపాడండి నా కూతుర్ని ఎవరైనా కాపాడండి. సేనాపతి, ఆ తల్లి కూతుళ్ళిద్దరూ ప్రమాదంలో ఉన్నారు. ఎవరైనా కాపాడండి. మల్కాన్, నేనొక్కడినే అందరి జీవితాలని కాపాడలేను. అయితే నన్ను విడిపించు. ఉన్నది ఒకటే ప్రాణం, దాన్ని రాజు తీసుకున్నా రాక్షసులు తీసుకున్నా తేడా ఏమి ఉండదు. నాకు ఆ ఇరువులో ఎలాంటి తేడా లేదు. ఆలోచించకు సేనాపతి, నేను పారిపోవాలనుకుంటే ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని. మల్కాన్, నేనిప్పుడు నిన్ను నమ్ముతున్నాను. విశ్వాసఘాతుకం చేస్తే ఊరుకోను. కాపాడండి కాపాడండి బాబు రండి. ఏయ్! మమ్మల్ని క్షమించు బాబు, మేము నిన్ను తప్పుగా అనుకున్నాం. కానీ నువ్వు దేవుళ్ళ మా కోసం వచ్చావు. ఇప్పుడే నువ్వు రాకపోతే గనక తను ఏమై ఉండేదో. ఏమీ జరిగేది కాదమ్మా. ఆ భగవంతుడు ఎవరో ఒకరిని తప్పకుండా పంపేవాడు మీకోసం, అలాగే మీ పుత్రికని రక్షించడం కోసం. ఎందుకంటే మీరు మీ పుత్రిక ఇద్దరు నూరేళ్లు జీవించాలి. కానీ నువ్వు మా ప్రాణాలు కాపాడావు. నువ్వు నిజంగా మాకు చాలా ఉపకారం చేశావు. మా తరఫున నీకు ఏ సాయం కావాలన్నా సరే తప్పకుండా అడుగు బాబు. అమ్మా, మీరు నాకేదైనా సాయం చేయాలనుకుంటున్నారా? ఆ, అయితే మీరు మీ కూతురితో నా వివాహం జరిపించగలరా? నువ్వు అడిగినట్టు నా కూతురుతో నీ వివాహం చేయడానికి నేను ఒప్పుకోవచ్చు. కానీ సూర్యోదయం కాకముందే నిన్ను ఉరితీస్తారు కదా నాయనా. ఒక్క రాత్రి పెళ్లి వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటి? నాకు ఈ వివాహం వల్ల సంతానం కలిగితే వాడు పిండ ప్రదానం చేసి నాకు పున్నామ నరకం నుండి ముక్తి కలిగిస్తాడు. చూడు నాయనా, మా కడుపు నింపుకోవడమే కష్టంగా ఉంది. మరి మేము నీ సంతానాన్ని ఎలా పోషించగలం? వాడి ఆలనా పాలన ఎలా చేస్తాం? పోషణ గురించి మీరేం ఆలోచించకండి. నా వద్ద గుప్త రూపంలో చాలా ధనం ఉంది. దాంతో నా సంతానం మాత్రమే కాదు, తన 7 తరాలు కూడా కూర్చుని తినవచ్చు. అప్పటికీ ఆ ధనం మిగిలే ఉంటుంది. మీకు నా విన్నపం మాత్రం ఒక్కటే, నా సంతానంతో ఎలా అయినా పిండ ప్రదానం చేయించండి. మనుష్యులంతా స్వార్థపరులే. జీవించి ఉన్నప్పుడు సుఖాల గురించి ఆలోచిస్తారు, మరణం తర్వాత కూడా సుఖాల గురించి ఆలోచిస్తారు. జీవ మరణాల పరమార్థం ఏంటో ఎవ్వరికీ తెలీదు. మనుష్యుల అత్యాశకి అవధులే లేవు. ఘనశ్యామికి ధనంపై ఆశ, మల్కానికి గొప్పదనంపై ఆశ. ఆ రోజు రాత్రి వైజయంతితో మల్కానికి వివాహం జరిగింది.
యువరాజు చంద్రకాంత్ అసలు తండ్రి అతనే, బందిపోటు మల్కాన్. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రకాంత్ ఒక రాకుమారుడు. మరి తన తండ్రి బందిపోటు ఎలా అయ్యాడు? మిగతా ఇద్దరు తండ్రులు తమ అధికారం ఎలా చలాయిస్తున్నారు? ఆ ఇద్దరు తండ్రులు ఎవరై ఉంటారు? ఆలోచించు మహారాజా, ఆలోచించు. ఈ కథ అంతంలో నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. మహారాజా, ఈ బేతాళుడు చెప్పే రహస్య కథల మర్మం కనిపెట్టడం అంత సులభం కాదు. మహారాజా, ఈ కథ వల్ల మనకి లభిస్తున్న జ్ఞానం ఏంటో తెలుసా? భాగ్యరేఖ కలిసి వస్తే రైతు కూడా రాజులా మారుతాడు. ఇలాంటి ఘటనే భవంతి విషయంలో జరిగింది. ఇంతకు ముందు కడుపు నింపుకోవడానికి భోజనం ఉండేది కాదు, రాత్రులు నిద్రపోవడానికి పాన్పులు లేవు. ఇప్పుడు అమితమైన ధనం లభించింది. ఇతరుల జీవితాలు మార్చే యజమానురాలుగా మారింది. కానీ తన పుత్రిక వైజయంతి మల్కాన్ని వివాహమాడింది. ఇప్పటికీ తన భాగ్యరేఖ కఠోరంగానే ఉంది. ఈ లోకంలోనే లేని భర్త కారణంగా వైజయంతి ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఏ స్త్రీకైనా ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏముంటుంది మహారాజా? భవంతికి తన కూతురు పరిస్థితి చాలా బాధ కలిగిస్తూ ఉండేది. ఏమిటిది? ఏం చేస్తున్నారు మీరు? అవి నా కాలిజోళ్ళు. అవి భగవంతుడి పాదుకలు కావు. వాటిని అలా కళ్ళకద్దుకుంటారేంటి? మాత, నేను శ్రీరామచంద్రుడిని ఎప్పుడూ చూడలేదు. ఈరోజు సాక్షాత్తు దేవతని దర్శనం చేసుకున్నాను. ఏంటి? ఏమిటి మీరంటున్నది? మాలాంటి పేదవాళ్ళకి మీరు దేవతామూర్తితో సమానం. నేను మీ దాన ధర్మాల గురించి చాలా విన్నాను. మీ దయాగుణం ఏంటో తెలుసుకున్నాను. మీ పాదాలుగా భావించి మీ పాదరక్షలనే కళ్ళకు అద్దుకున్నాను. మీరు నాకు అనుమతి ఇస్తే మీ చరణాలని స్పర్శించాలనుకుంటున్నాను. ఈ లోకంలో నాకు ఎవరూ లేరు. మీలాంటి ఒక అమ్మ ఉంటే ఎంతో బాగుండేది. అరే, ఇతనికి అమ్మ కావాలి. నాకు ఇలాంటి అమాయకపు అల్లుడు కావాలి. ఆ అల్లుడు నా చెప్పు చేతల్లోనే ఉండాలి. నా కూతురి కోసం స్వయంగా ఆ దేవుడే ఈ వరుణ్ణి పంపినట్టున్నాడు. మహారాజా, ఇది ప్రకృతి నియమం. ఏ మనిషి అయితే మనసావాచా కర్మలతో ఒక వస్తువుని పొందాలని కోరుకుంటాడో ఆ వస్తువు తనకి దక్కి తీరుతుంది. ఆ విషయం వేరు. ఆ వస్తువు ధర్మమైనా అధర్మమైనా. సరిగ్గా ఇలాగే ఒకప్పుడు ఆ ఘనశ్యాం ధనం కోసం లాలూచిపడి బందిపోటు మల్కాన్ని పట్టించాడు. ఇప్పుడేమో ఆ ధనాన్ని సొంతం చేసుకోవడానికి వైజయంతి జీవితంలోకి ప్రవేశించాడు. ఇక నీ ముందు దాచేదే ఉంది బాబు. జరిగిన ప్రతి విషయం నేను నీతో స్పష్టంగా చెప్పేశాను. వైజయంతి కొన్ని రోజుల్లో తల్లి కాబోతోంది. చెప్పు బాబు, నువ్వు ఇప్పటికి కూడా వైజయంతిని వివాహం చేసుకోవడానికి సిద్ధమేనా? మాత, నేను మీ చరణాల వద్ద స్థానం ఆశించాను, కానీ మీరు మాత్రం మీ హృదయంలోనే ఆశ్రయమిస్తున్నారు. నా జీవితంలో ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? తర్వాత వైజయంతి తన కోసం కాదు, కేవలం తన వారసుడికి తండ్రి పేరు ఇవ్వడం కోసమే ఘనశ్యాముని వివాహం ఆడడానికి సిద్ధపడింది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే
వైజయంతి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది, మల్కాన్ పుత్రుడికి. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు ఘనశ్యాం వారసుడయ్యాడు.